2025 ఫిబ్రవరి నెల 9వ రాశి ధనస్సు రాశి ఫలితాలు చెప్పుకుందాం. ధనుర్మీనాలకి గురువు అధిపతి అయితే ఈ మీన రాశిలోకి శని వస్తున్నాడు. ఇంతకుముందు ఈ మీన రాశిలోకి శని రావటం చేత అర్ధాష్టమ శని, 4ంటికి శని వస్తున్నాడు. మరి ఈ శని రావటం వల్ల చాలా కష్టము నష్టము ఎక్కువగా ఉంది. అయితే ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే బుధుడు ఒక్కడే బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, మిగతా గ్రహాలు ఏవి కూడా బాగాలేవు. అయితే ఏమండి, ప్రతిదీ కూడా నేనేం చెబుతున్నాను అంటే జ్యోతిష్యం అనేది సరిగా చెప్పటం లేదు, ఒకటి. రెండోది డబ్బుల సంపాదన కోసం చెబుతున్నారు, 2. అందరూ వచ్చిన వాళ్ళు చెప్పటం లేదు, 3 అని అంటున్నారు. కానీ ఇట్టా వేలు పెట్టి చూపించేటప్పుడు ఒకళ్ళని మనల్ని 3 వేలు మన వైపు చూపిస్తున్నాయి. దాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఒకటి ఉంది. ఈ బాధ్యత ఎట్లా ఉంటుంది అంటే ఎప్పుడు కూడా ఏం చేయాలంటే తిన్నంత పారేస్తున్నారు. ఒకప్పుడు పల్లెటూళ్ళలో ఒక కొత్త కుండ తెచ్చేవాళ్ళు, దాన్ని పశువురాజు బొట్లు పెట్టేవాళ్ళు. దాంట్లో అన్నం గంజి వార్చేవాళ్ళు. ఆ గంజి దాంట్లో పోసి కాస్త ఉప్పు వేసేవాళ్ళు, మిగిలిన మజ్జిగ దాంట్లో పోసేవాళ్ళు. అవి బాగా పులిసేవి. మనం తినగా మిగిలిన అన్నం అందులో వేస్తే 10 రోజులైనా కూడా అన్నం చెడిపోయేది కాదు. అందరూ వ్యవసాయం చేసుకునేవాళ్ళు. ఈ వ్యవసాయంలో సొంత భూమి లేని వాళ్ళు కూలి పని జీతగాడుగా చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? జొన్నన్నం తినేవాళ్ళు. ఈ అన్నం తినేవాళ్ళు ఏం చేసేవాళ్ళు? బియ్యపన్నం కోసం ఎదురు చూసేవాళ్ళు. ఉన్నవాళ్ళు తినగా మిగిలిన అన్నం దాంట్లో వేస్తే ఆ అన్నం తిని పొల నీళ్ళలో నీళ్లు తాగేవాళ్ళు. తినే ఆహారం పారేయకూడదనేది ధర్మం. వాళ్ళు ఏం చేస్తున్నాం? తిన్నంత పారేస్తున్నాం. పెళ్ళి వస్తే ఆయన 20 రకాల వంట చేయించాడు మన స్నేహితుడు, నేను 30 రకాలు చేయిస్తా. ఇంకొక ఆయన 50 రకాలు చేయిస్తాడు. ఇది కాంట్రాక్ట్కి వచ్చేప్పటికల్లా మామూలు భోజనం అయితేనేమో 75 రూపాయలకు వస్తుంది. ఇక పెరిగిన కొద్దీ ఒక విస్తరి 1000 రూపాయలు అవుతుంది. సరే పోనీ బాగుందండి. ఒకప్పుడు ఏంటి, పెళ్ళి జరిగితే పెళ్ళి కొడుకు కానీ పెళ్లి కూతురు తల్లిదండ్రులు వచ్చిన వాళ్ళని పలకరించేవాళ్ళు. భోజనం పెడితే వాళ్ళు దగ్గరుండి వడ్డం చేసేవాళ్ళు. ఇప్పుడు బఫే అంటే ఏమిటి? పోయి పళ్ళెం పట్టుకొని పెట్టించుకొని తింటాం. నువ్వు తిన్నావా తినలేదా అడిగేవాళ్ళు లేడు. ఇన్ని రకాల వంటలు చేస్తున్నావు, ఏమిటి ప్రయోజనం? వీడియోలు కావాలి, పాట కచేరీలు కావాలి, డ్యాన్సు కావాలి. ఈ ఒక్క పెళ్ళికి నీ కట్నం ఎక్కువ కావాలి. ఈ కట్నంలో ఖర్చు ఎంత అవుతుంది? ఒక పెళ్ళి జరిగేటప్పటికి 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఖర్చు అవుతుంది. ఇవన్నీ పెట్టి నాకేదో దరిద్రం పట్టిందంటే ఏమిటి? అత్తగారు మాకేమిచ్చాడు, కోర్టుకు ఎక్కితేనేమో నా అంత ఖర్చు పెట్టారనేమో పెళ్లి కూతురు వాళ్ళు అంటారు. పెళ్లి చేసేది పెళ్లి కూతురు వాళ్ళు కాబట్టి 3 లక్షలు 4 లక్షలు ఖర్చు పెడతారు. వీళ్ళిద్దరు పోట్లాడుకొని కోర్టుకు ఎక్కితే డైవర్స్ ఇవ్వమంటే మేము ఇంత ఖర్చు పెట్టాం, మా డబ్బులు మాకు ఇవ్వమంటారు. ఇవి చేతులారా చేసుకుంటున్న పాపమా లేకపోతే ఏమిటి నేను అడుగుతున్నాను, చెప్పండి. ఇది మిమ్మల్ని విమర్శిస్తున్నానని మాత్రం అనుకోవద్దు. ఎవరిని విమర్శించడం కాదు. మనం చేసిన తప్పు ఏమిటని తెలుసుకొని దాన్ని మార్చుకుంటే ఎంతైనా పుణ్యమే, పాపం అంటూ ఉండదు. ఎందుకంటే నేను దాదాపు
12-13 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి బాగా చదువుకొని వృత్తిరీత్యా డబ్బులు సంపాదించా, కుటుంబాన్ని పోషించా, ఎంతో పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో చేయించా. నా ఇంట్లో నా పెళ్ళొస్తే ఫోటోగ్రాఫర్ మూడు ఫోటోల కంటే తీయొద్దన్న. మరి నాదస్వరం వాయించే విద్వాంసులు గొప్పవాళ్ళు వాళ్ళు. ఒక్కసారి ఎక్కడైనా పెళ్ళికి వాయిస్తే మినిమం ఆ రోజుల్లో 10,000 తీసుకుంటారు. నీ పెళ్ళికి నేను వాయిస్తావా అని వాళ్ళు రూపాయి తీసుకోకుండా వచ్చి వాయించారు. ఆ రోజుల్లో మా పెళ్ళి కావాలి అంటే ఏమైంది, మొత్తం కలిపితే 25,000 ఖర్చు కాలే. 25,000 ఖర్చు అయినా కూడా ఇంట్లో వాళ్ళు జాగ్రత్తగా ఉండి లడ్లంటే అరిసెలంటే ఇట్లాంటివన్నీ ఇంట్లో చేసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, బయట నుంచి తెస్తున్నారు. మరి తెచ్చే నూనెలు మంచివిగా, తీసే వంట మంచిది కాదు. మరి వంట చేసేటప్పుడు కూడా కూరగాయలు మనం ఏం చేస్తున్నారు, నీళ్లల్లో నానబెట్టి కడిగి చేసుకోమంటున్నారు. ఎందుకంటే మందులు వేయటం చేత కడిగి. అదే క్యాటరింగ్లో ఏం చేస్తున్నారు, ఎవరు కడుగుతున్నారు, కింద పోస్తున్నారు, ఆవాడ తొలుగుతున్నారు, వండుతున్నారు, పెడుతున్నారు. ఒక్కో చోట పెళ్ళికి పోయిన చోట సరిగ్గా తిండి తినక రోగాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం చేతులారా చేసుకుంటున్నటువంటి దోషాలు. ఒకప్పుడు ప్రతి ఊళ్ళో బావో చెరువో ఉండేది. చెరువుకు పోయి మంచినీళ్ళు తెచ్చేవాళ్ళు. అందులో ఎవరు స్నానం చేయడానికి వీల్లేదు, బనగొడ్లు దిగటానికి వీల్లేదు, పొల్యూషన్ లేదు. ఇప్పుడు ఫిల్టర్ వాటర్ కావాలి. ఆహారం చూద్దాం, మందులు వేయనివా ఇవి లేవు. ఒకప్పుడు బియ్యం ఒడ్లు పాతర వేసేవాళ్ళు. ఇప్పుడు 6 నెలల పంటది, ఇప్పుడు నెల 15 రోజుల పంట ఇది. ఈ తిండి పోయేది. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానో ఎవరిని విమర్శించడం కోసం కాదు. జాతకము అట్లా ఉంచి నీ ప్రవర్తన ఎంత మారితే, ఎంత ఖర్చు తక్కువ పెడితే అంత మంచిది. మనకంటే ఎక్కువ వాడిని చూసి వాడిలాగా మనం ఎట్లా అవుతామో అనుకుంటే దుర్మార్గంగా సంపాదించాల్సిందే. మనకంటే తక్కువ వాడిని చూసి మనం బాగున్నామని తృప్తి పడితే మనం తింటూ వాడికి పెట్టగలుగుతాం. అదే మనకంటే ఎక్కువ వాడిని చూసి వాళ్ళలాగా ఎక్కువ ఎట్లా అవుతామంటే ఏదైనా దురాగతమైన పని చేసి వాడికి ఏదో వాడి పొట్టగొట్టి సంపాదించుకొని తినాల్సి వస్తుంది. ఇది పాపం. ఈ పాపం ఎట్లాంటి పాపం అంటే మామూలు పాపం కాదు. ఈ పాపం విపరీతమైన పాపం. పాపాల్లో మొట్టమొదటి పాపం ఏమిటో చెబుతాను, తర్వాత రాశిలో చెప్పుకుందాం. ఈ రాశి వాళ్ళకి బుధుడు, శని ఈ 2 గ్రహాలే బాగున్నాయి, మిగతా గ్రహాలు బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా ఎంతైనా జాగ్రత్త పడటం అవసరం. కాబట్టి ఎప్పుడూ కూడా పొదుపుని మించింది ఇంకోటి లేదు. జాగ్రత్త పడటం అంతా మంచి ఇంకోటి లేదు. కాబట్టి ఈ రాశివాళ్ళు, ప్రతి రాశివాళ్ళు, ప్రతి వ్యక్తి కూడా మన జాతకంలో ఎట్లా ఉంది, ఆదాయం ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉంది. మరి ఖర్చు ఎక్కువ ఉండి ఆదాయం తక్కువ ఉన్నప్పుడు పొదుపు చేయాల్సిందే. పొదుపు చేయటమే కాదండి, ఇవాళ జరుగుతున్న పని ఒక్క మాట చెబుతా. గుళ్ళోకి వెళ్తాడండి, ఆ గుళ్ళో అర్చకుడు ప్రైవేటు గుళ్ళల్లో 3,000 లేకపోతే బాగా ఇస్తే 5,000 జీతం ఇస్తారు. ఆ అర్చకుడు పళ్ళెల్లో డబ్బులు వేయకూడదు, హుండీలోనే డబ్బులు వేయవలెను. అంటే పళ్ళెల్లో డబ్బులు వేయద్దు. సరే, వచ్చిన వాడు ఏం చేస్తాడు, పూలు తీసుకొస్తాడు. ఆ దేవుడి దగ్గర పువ్వు తెచ్చి నీకు ఇవ్వమంటావు. కానీ ఆ పువ్వు కావాలి, నువ్వు ఇచ్చిన పువ్వే తీసుకొచ్చి ఇవ్వాలి. నేను ఇచ్చిన పువ్వు ఇవ్వమంటే ఈ పువ్వు ఇస్తావేంది? అర్చకుడి మీద తిరగబడతాడు. 5,000 రూపాయల జీతంతో ఎవడన్నా బతకగలట? ఎందుకంటే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్త సుఖినో భవంతోనండి. గోవు బ్రాహ్మడు సుఖంగా బతికితే లోకం సుఖంగా బతుకుతుందని ధర్మశాస్త్రం చెప్పింది.
వచ్చే డబ్బులేమో హుండీలో వెయ్యాలి. పూజ చేసుకున్నవాడు టిక్కెట్ కొనుక్కోవాలి. అర్చకుడు పూజ చేసినటువంటి అర్చకుడికి నీవు టిక్కెట్ 10 రూపాయలు తీసుకుంటున్నావు కాబట్టి నాకు 5 రూపాయలు ఇవ్వయ్యా అని వాడు అడగకూడదు. అడిగితే ఎండోమెంట్ వాళ్ళు ఉద్యోగంలోంచి తీసేస్తారు, ప్రైవేటు వాళ్ళు తిరగబడతారు. ఎవరిని ఎట్టా చూడాలి? భార్యను ఎట్టా చూడాలి? తల్లిదండ్రులను ఎట్టా చూడాలి? దేవుడు గుళ్ళోకి పోయినప్పుడు ఎట్లా ఉండాలి? ఇది సమస్య పెరుగుతోంది. ఈ సమస్యల నుండి బయటపడాలి అంటే మీరు చేసుకున్నదే మీరు అనుభవిస్తున్నారు, కానీ మీరు చేసుకున్న తప్పు వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. అది మాత్రం గ్రహించాలనేదే నేను చెప్పే ఉద్దేశం. ముఖ్యంగా ముందు ప్రవర్తన మారితే అందరం బాగుంటాం. మనం తింటూ ఒకరికి పెడితే మనం ఎప్పుడు బాగుంటాం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఈ ధనస్సు రాశికి అర్ధాష్టమ శని కాబట్టి చాలా నష్టాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి.